ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి, మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగ మనం సేఫ్గా ఉండాలి, అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా ఏదైనా క్షతగాతులు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే జిన్నా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా వెహికల్స్ రావాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి, అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి దాని మీద అంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటుంది, హోటల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, టెంపుల్ ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్గా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు, ఫ్లడ్ కావచ్చు, లేదా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్ పిడుగులు పడవచ్చు, ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి. పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి. బికాజ్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం మనం. ఆఫీసర్స్ని వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం, వెంటనే కాల్ సెంటర్ పెడతాం. అక్కడ వెళ్ళే ఆఫీసర్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు, కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి లేదా ఒక వెటనరీ ఆఫీసర్కి లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్కి ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్గా ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. దాని మీద దృష్టి పెట్టి ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అన్ని రకాలుగా పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితులు, యాక్సిడెంట్ అయితే, రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా, అలాగే ఎక్కడైనా మనుషులు ఇరుక్కపోతే ఐరన్ రాడ్స్ అన్ని ఉంటే ఏం చేయాలని మీద చాలా చక్కగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. దీని ద్వారా జిల్లా ప్రజలకి అలాగే అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం సర్వసామాన్యం, కానీ ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఆ ఆలోచించే మనసును తీసుకోవడానికి మాక్ డ్రిల్ పెట్టడం జరిగింది. అధికారులందరికీ చాలా చక్కగా అర్థమైంది. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫ్లడ్లో చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి ఇది మనము ఈ డిజాస్టర్ టైంలో ఎలా రెస్పాండ్ చేయాలి. చాలామంది ఈ డిజాస్టర్ జరిగినప్పుడు క్యూరియాసిటీతో చూడడానికి వచ్చి చనిపోతూ ఉంటారు. సో అటువంటి పొరపాట్లు జరగకుండా అక్కడ బాధలో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి సిబ్బంది ఉంటారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు సేఫ్గా ఉంటే సేఫ్ స్థలంలో ఉండండి, అక్కడ వచ్చి మీరు చూసి విట్నెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెసేజ్ కూడా పబ్లిక్ వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అంటే అన్ని డివిజన్లో చేయిస్తున్నాం. ఆల్రెడీ మన తిరువూరులో చేశారు, అట్లాగే నందిగామలో చేశారు, ప్రతి మండలంలో కూడా చేయండి అని చెప్పాము. అలాగే జిల్లాలో కూడా ఆర్డీఓ ఆఫీసు అలాగే మున్సిపల్ కమిషన్ ఆఫీసులు కూడా రిపీట్ అవుతాయి. అంటే ఇది రిపీటెడ్గా చేస్తుంటే పబ్లిక్కి, ఆఫీసర్స్ అందరికీ, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఆఫీసర్లో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి అది రిపీట్ చేస్తున్నాం. అంటే జస్ట్ రిమైండ్ ఇట్. థ్యాంక్ యూ. నో డిపెండ్స్. ఇప్పుడు వెహికల్కి ఇప్పుడు 2 minutes 1 kilometer వచ్చే ఉండాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే, సో దట్ ఈస్ ద రెస్పాన్స్ టైం ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో అది వచ్చిందంటే దానికి వచ్చేలాగా మనకు ట్రాఫిక్ మెయింటైన్ చేసుకోవాలి, పబ్లిక్ రెస్పాన్స్ చేయాలి. వస్తూ ఉందంటే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళరా, మనకి ఎవరు దొరుకుతుంది వెళ్ళిపోకూడదు మనం పైకి వేసుకొని. సో అవన్నీ ఆ పబ్లిక్ అదే ఆ కామన్ సెన్సికల్ థింగ్స్ విత్ టైమ్ ఇట్ విల్ కమ్. అంటే రెస్పాన్స్ అంటే డిపార్ట్మెంట్ రెస్పాన్స్ కాదు, అవగాహన మరియు లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రెస్క్యూ చేసి వాళ్ళని సెల్ఫ్ రెస్క్యూ చేసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఎవరైనా ట్రాప్ అయి ఉంటే ఈరోజు తమ ఆధ్వర్యంలో ఆ సెక్షన్ నుంచి మనకి వచ్చి ఫైర్ కాల్ మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి కలెక్టర్ ఆఫీసులో మొదలుగా చాలా ఎదురుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ ఫైర్ కాల్ మెసేజ్ స్టేట్ ఫైర్ కంట్రోల్ మనకి ఆల్రెడీ ఫైర్ కాల్ మెసేజ్ ఇస్తున్నారు సి సెక్షన్ సూపర్ గారు. ఇప్పుడు ఆ వెహికల్స్ కర్ణాటక దయచేసి వచ్చేస్తున్నాయి సింగల్స్. ఆ డ్రాప్ అయిన వాళ్ళ కోసం బయటకు వస్తూ ఉన్నారు.
కాపాడుకునే ఏర్పడంలోనే అభివృద్ధి జరుగుతుంది. కేవలం పైకి తీసుకురావాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఆ గ్యాప్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కాబట్టి ట్రావెల్ అవుతుంది కాబట్టి ఫైర్ పుట్ ఆఫ్ కాలేదు. రైట్, ఆ మిస్టేక్ మీరు చేయకూడదు. ర్యాపింగ్ చేసి కూడా దాన్ని పుట్ ఆఫ్ చేయొచ్చు. ర్యాపింగ్ దాన్ని చుట్టి సైడ్ కొనండి. అంతే అంతే సార్. ఎస్ సార్. అంతే సార్. ఎస్ సార్. ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ ది ఆక్సిజన్. అంతే సార్. అంతే సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఆయిల్ ఎప్పుడైతే ఫైర్ క్యాచ్ అవుతుందో అట్లా ఆయిల్ ఫైర్ క్యాచ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఏం లేదు, ఏదైనా మన ఇళ్ళలో వంట చేస్తుంటాం, బాండిల్లో ఫైర్ వస్తుంది, ఇమీడియట్గా మనకు మైండ్లోకి వచ్చేదంటే నీళ్లు పోయాలని. ఏమైంది? నీళ్లు పోస్తుంటే మంట పెరుగుతుంది తప్ప తగ్గట్లే. కొంచెం వాటర్ పోయింది. విధంగా చేపించడం జరిగింది సార్. నెక్స్ట్ అంతే అంతే వదిలేసారు. తీసే రెగ్యులేటర్ కట్ ఆఫ్ చేయాలి సార్. తమరేమో ట్రై చేస్తారు, అదే విధంగా తీసుకొని రావచ్చు. అంతే, అట్లా వెనక్కి వెళ్తా ఉందో ఆ ఫైర్ అనేది ముందుకుంటుంది కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఇటు తిప్పుకొని వస్తున్నాం అనుకోండి, ఆ సగం ముందు తగులుద్ది. అట్లా చేయకూడదు మళ్ళీ. అన్నా బండి దగ్గర చూస్తూ ఉంటాం. చూడండి ఏమవుతుంది, మంట పెరుగుతుంది కాబట్టి నీళ్లు కొట్టకుండా దానికి సమానమైన పాత్ర ఒకటి తీసుకొని ఒక సైడ్ నుంచి ముయ్యాలి. తీసుకుని అదే ఇంకా ఏమైంది? ఇప్పుడు ఆక్సిజన్ అందనీయకుండా చేసాం అంతే.